హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా కందులతో కూడా ఇలా పప్పు ట్రై చేయండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఆకుకూర వేసి ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఇలా తింటే హెల్తీగా కూడా ఉంటుంది. పాలకూర, చుక్కకూర ఒక్కొక్క కట్ట తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి ఉడికించుకుంటున్నాను. ఉప్పు కొద్దిగా, చిటికెడు పసుపు వేసి 7 పచ్చిమిర్చి వేసి ఉడికించేసుకున్నాను. ఉడికించుకొని తగినంత ఉప్పు వేసి రుబ్బి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ కందుల్ని రాత్రంతా నానబెట్టుకున్నాను అనమాట. రాత్రంతా నానబెట్టేసుకొని నీట్గా వాష్ చేసి కుక్కర్లో వేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఎంత అంటే ఈ క్వాంటిటీ 1/2 kg ఉంటాయి కందులు. వాటిని నీట్గా వాష్ చేసి ఇదిగోండి వాటర్ తగినంత వేసుకొని మన గుగ్గిళ్ళు ఉడకబెడతాం కదా, అలానే ఏమి వేయకుండా డైరెక్ట్గా ఉడికించేసుకుంటున్నాను. అవి బాగా ఒక 5 విజిల్స్ ఉడకాలి, కందులు కాబట్టి బాగా ఉడకాలన్నమాట. ఇదిగోండి ఉడికిపోయాయి. 5 విజిల్స్ ఉడికాక మనం ఉడికించి పెట్టుకున్న ఆకుకూర మిశ్రమం ఉంది కదా, అది ఇప్పుడు వేసుకోవాలి. దాంతోపాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. ఒక్క రెబ్బ చింతపండు కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే చుక్కకూర కూడా వేసాం కాబట్టి ఎక్కువగా అవసరం పడదు. ఇదిగోండి రుబ్బు పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసుకొని దాంతోపాటు ఇంకా పసుపు అవసరం లేదు, మనం ఆల్రెడీ దీనిలో వేసేసాం కాబట్టి. కారం కూడా వేయను నేను ఆకుకూర పప్పుల్లో. మ్యాక్సిమం పచ్చిమిర్చితోనే స్పైస్ వస్తుందన్నమాట. వాటర్ ఏమన్నా పడితే చూసుకొని వేసుకోండి, లేదు అనుకుంటే ఇంకా అలానే కుక్ చేసేయండి. ఇంకా మూత పెట్టేసుకొని ఆల్రెడీ 5 విజిల్స్ ఉడికించాం కాబట్టి ఇంకా 3 విజిల్స్ మళ్ళీ పెట్టుకుంటే చక్కగా కందులు ఇంకాస్త ఉడకాలనిపిస్తుంది. ఆల్రెడీ పొట్ట చిట్లు ఉంటే మాత్రం 2 విజిల్స్ సరిపోతాయి. ఇవి ఇంకా చిట్టలేదు కాబట్టి ఇంకొక 3 విజిల్స్ పెట్టాను అనమాట. చక్కగా ఉడికిపోయింది. రుబ్బేసుకొని ఇంకా తాలింపు వేసేయడమే. తాలింపు కోసం మీకు తెలుసు కదా అందరికీ, 5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను దంచి. 3 స్పూన్లు ఆయిల్ సరిపోతుంది పప్పులకు కానీ చారులకు కానీ, ఓకేనా. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని చక్కగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకొని, ఆయిల్ 3 స్పూన్స్ సరిపోతుంది పప్పుకైనా చారుకైనా, ఓకేనా. బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకొని మనం టేస్టీ పప్పులో మిక్స్ చేసుకొని సర్వ్ చేసేయడమే. సర్వ్ చేస్తే ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్స్లో చెప్తారు. మనం రోటీలో అయినా తినచ్చు, దేనిలో అయినా తినచ్చు, బాగుంటుంది. అన్నంలో కానీ చపాతీలో కానీ, ఓకేనా. ట్రై చేసి చెప్పండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా.